తెలుస్తోంది. హైకోర్టు తీర్పుపై పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. వాల్యుయేషన్పై అభ్యంతరం తెలిపారు మెజారిటీ తెలుగు మీడియం అభ్యర్థులు. మీరు 29 జీవోని ఇవన్నీ తెచ్చి అభ్యర్థులను చాలా గందరగోళానికి గురి చేసి నిర్బంధంగా మెయిన్స్ ఎగ్జామ్ను పెట్టి ఆదరా ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్కు కండక్ట్ చేసి అంతకన్నా ఆదరబాదరగా రివాల్యుయేట్ చేసిరు కాబట్టి ఎవాల్యుయేట్ చేసిర్రు, రెండోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు, మూడోసారి ఎవాల్యుయేట్ చేసిర్రు. వాటి మార్కులు వేసేందుకు కూడా మీ కాడ ఓఎంఆర్ షీట్లు లేకుండా వచ్చిరు కాబట్టి కోర్టు ఒక్కసారి మీ చంప బలగొట్టింది కాబట్టి దయచేసి ఇంకో చంప బలగొట్టుకోవద్దని కోర్టు ఈ ప్రభుత్వానికి టీజీపీఎస్కి విజ్ఞప్తి చేస్తున్నాం. రీమైన్సే పెట్టి మీరు జరిగినటువంటి అవకతవకలు ఇంకోసారి జరగకుండా చేయాలని అభ్యర్థులను మేము కోరుతున్నాం. ఈ ప్రక్రియను మొత్తం 8 months లోపల రీఎవాల్యుయేషన్ అయినా మీరు అది కాకుండా వదిలిపెట్టేసిన రీమైన్స్ అయినా మొత్తం 8 months అయిపోవాలని చెప్పింది. గ్రూప్ 1 ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన నుంచి మేము చెప్తూనే ఉన్నాం కదా, దీంట్లో కీ తప్పు ఉంది, కీలో కూడా 14 తప్పులు ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పాము జియో 29 ఉంది, ఇలా బడుగు బలహీనత వర్గాలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం కదా, అప్పుడు కూడా మీరు ఆపవచ్చు కదా ఎగ్జామ్ని. ఏదైతే ఇప్పుడు చెప్పిన తీర్పులు అయితే రీవాల్యుయేషన్ చేయండి, రీవాల్యుయేషన్ జరగకపోతే మాత్రం వితిన్ 8 నెలల్లో రీమైన్స్ పెట్టండి అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ రీమైన్సే కావాలనుకుంటున్నాము. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకసారి మా సైడ్ ఆలోచించి రీమైన్స్ పెట్టే విధంగా చెప్పండి. రీవాల్యుయేషన్ కాకపోతే, రీవాల్యుయేషన్ జరగకపోతే వితిన్ 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టమని చెప్పింది. 8 నెలలు. ఆల్ రైట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు కోర్టు నుంచి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఓవర్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో హెడ్, తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఈ పిటిషన్స్ని వాదించినటువంటి అడ్వకేట్ రచనారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. చాలా కాలం తర్వాత ఇవాళ ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా ఆనరబుల్ జడ్జ్ హ్యాస్ డిసైడెడ్ దట్ the GRL, the general ranking list, as well as the selection list, దాన్ని సెట్ అసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్కి డైరెక్షన్స్ ఇచ్చారు. ఈ రీవాల్యుయేషన్ 8 monthsలోగా కంప్లీట్ చేయాలి. అది కాని పక్షాన the group 1 mains exam is to be cancelled, or rather it stands cancelled, and all the candidates who passed in the preliminary examinations వాళ్ళ కోసము రీ-ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఇచ్చిన జడ్జ్మెంట్ సారాంశం అది. మేడం, ఈ మోడరైజేషన్ అంటే ఏంటి? మోడరైజేషన్ ద్వారా రీవాల్యుయేషన్ చేయమని చెప్పారు. సో మోడరైజేషన్ సిస్టమ్ అంటే ఎట్లుంటుంది? మోడరేషన్ అంటే ఇప్పుడు GRL జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇంకా ద సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ సెట్ అసైడ్ అయిపోయింది. సో ఆ బేసిస్ మీద ఇప్పుడున్న మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ కండక్ట్ చేసినప్పుడు మోడరేషన్ అనేది ఒక యాక్సెప్టబుల్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో యాక్సెప్టబుల్ ప్రొసీజర్ అన్నమాట. మోడరేషన్ అనేది అన్ని సిచ్యువేషన్స్, అన్ని సర్కమ్స్టాన్సెస్ని కరెక్షన్ మెథడాలజీ, లాంగ్వేజెస్ ప్లస్ సబ్జెక్ట్ క్రైటీరియా, ఇవన్నీ డిఫరెంట్ బ్రాడ్ క్రైటీరియాస్ ఉంటాయి. అవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ సిస్టమ్ని ఫాలో కావాలి అని చెప్పేసి ఆనరబుల్ సింగిల్ జడ్జ్ గారు చెప్పారు. అండ్ అది 8 monthsలో కంప్లీట్ చేయాలి. యూజింగ్ ద మోడరేషన్, యాక్సెప్టబుల్ మోడరేషన్ టెక్నిక్స్, ద రీవాల్యుయేషన్ షుడ్ బి కంప్లీటెడ్ and this should be done in a period of 8 months, or the entire mains examination stand cancelled and preliminary examination candidates ki మళ్ళీ రీ-ఎగ్జామినేషన్కి అవకాశం ఉంటుంది. మేడం, ఈ సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీలో ఏముండదు, ఆ తీర్పును ఎందుకు ప్రస్తావించారు? అది ఇప్పుడు జడ్జ్మెంట్ టైంలోనైతే ప్రస్తావించలేదు. బహుశా ఆర్డర్లో డీటెయిల్గా ప్రస్తావించి ఉంటారు. సంజయ్ సింగ్ జడ్జ్మెంట్ మన మోడరేషన్కి రిలేటెడ్ ఉంటుంది. అంటే మోడరేషన్ టెక్నిక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోడరేషన్ ఎలా ఫాలో కావాలి, అందరికీ న్యాయం జరగాలంటే మోడరేషన్ టెక్నిక్స్, డిఫరెంట్ క్రైటీరియాస్, డిఫరెంట్ ఎగ్జామినేషన్ స్టైల్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో అది పరిస్థితి. సో విచ్ మీన్స్
మోడరైజేషన్ చేసిన తర్వాత రీవాల్యుయేట్ చేసి అయినా ఇవ్వాలి, లేదంటే ఎగ్జామ్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టాలి.